ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ పదవి ఎన్నికల్లో ప్రజాస్వామ్యం కూనీ కావద్దని ప్రజల తీర్పు మేరకే బీఆర్ఎస్ బీజేపీ కూటమి ఏర్పడిందని అన్నారు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్. 60 రోజులు ఉత్కంఠ తర్వాత ఖానాపూర్ మున్సిపాలిటీలో ప్రజాస్వామ్యమే గెలిచిందన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చైర్మన్ పదవిని అడ్డదారిలో దక్కించుకోవాలని చూసినా చివరకు ఖానాపూర్ ఎమ్మెల్యేకు పరాభవం తప్పలేదని వ్యాఖ్యానించారు. చైర్మన్ వైస్ చైర్మన్ పదవులను చెరో 2.5 సంవత్సరాలు పాలన చేపడుతుందని తెలిపారు. ఎన్నిక సందర్భంగా సహకరించిన బీఆర్ఎస్ బీజేపీ శ్రేణులకు పార్టీ నేతలకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి 4, బీజేపీ పార్టీకి 4, కాంగ్రెస్కి 3 వచ్చింది. బీజేపీ పార్టీ వాళ్ళు ఫోన్ చేసి మాకు సపోర్ట్ చేయమని జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఫోన్ చేసి సపోర్ట్ చేయడం అని జరిగింది. ఆ గత 14, 15 తారీఖు చాలా చర్చలు జరిగినాయి. నేను ఒకటే స్టాండ్ తీసుకున్నా, మేము ఎవరికి అయితే మేము చైర్మన్ అవుతాం, లేకుంటే మేము ఎవరికి సపోర్టు చేయం, తటస్థంగా ఉంటామని చెప్పినాం. ఆ రోజు ఎమ్మెల్యే గారు కూడా చెప్పినాం. మేము 4 ఉన్నాం, బీజేపీ 4 ఉన్నారు, మీరు ఇండిపెండెంట్ని తీసుకున్నారు, ఎక్స్ అఫీషియో ఓట్ తోటి మీరు 5 అవుతారు, మీరు చైర్మన్ అయిపోతారు. సో ఎప్పుడు ఎలక్షన్ జరిగినా మీరు చైర్మన్ అయిపోతారు అని చెప్పేసి మేము ఏదైతే ఈ 60 రోజులు మేము ప్రశాంతంగా ఉన్నాం. బీజేపీ పార్టీ ప్రెస్ మీట్ పెట్టి చదువుకున్నోడు, ఓ లాయరు, ఇంతకుముందు చాలా పదవులు చేసిండు, మా ఖానాపూర్ మండల్ అధ్యక్షులు కాబట్టి ఆయన ఉంటే మంచిగా ఉంటుంది పరిపాలన ఉద్దేశంతో మేము ఆయన పేరు ప్రపోజ్ చేయడం జరిగింది. అయితే సామాజిక మధ్యంలో చాలా మంది దళితుడు ఎట్లయితారని చెప్పి పెట్టిండు. అంటే ఒక జనరల్ సీట్లో దళితులు అవ్వడం తప్ప, అవకాశం వచ్చింది కాబట్టి మేము పెట్టినాం. తర్వాత అయితే అదే బీజేపీ ముందు మేము ప్రతిపాదనించాం, ఒకవేళ మీరు ఎవరైనా అట్లా ఇబ్బంది ఉంటే మేము బీసీ బిడ్డ షోయబ్ ఉన్నాడు, షోయబ్ని చేయమని అంటే బీజేపీ వాళ్ళు మేము ఓకే, ఎవరినైనా సరే మీరు మాకు ఇవ్వండి, లేకుంటే మీరైనా తీసుకోండి, ఏదైతే మేము చెప్పినట్టు డేట్ రాగానే మనము క్యాండిడేట్ని ఫైనల్ చేసుకుందాం, మనం మీటింగ్ పెట్టుకుందాం అని చెప్పి మేము పెట్టుకున్నాం. మేము అప్పుడే ఇంకా కలవాల్సి ఉంది మీటింగ్కి, ఇంకొక గంటన్నరలో ఆయనను ప్రభోలు పెట్టి, ఎందుకంటే దళితుడు అవుతాడు కాబట్టి దళితునికి తోటే కొట్టాలని చెప్పి అక్కడి నుంచి పోసవను వాళ్ళ కొడుకు సతీష్ ఇద్దరిని ఎత్తుకపోవడం జరిగింది. సరే మరి కనబడటలేదు, ఎక్కడ పోయిండు, మిస్సింగ్ ఉన్నాడు, మరి బ్రతుకున్నాడా ఏమున్నాడు అని చెప్పి తెలుసుకునేసరికి మేము మా ఖానాపూర్ పట్టణ అధ్యక్షులకు మా కార్యకర్తలకు చెప్పి మీరు ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పి మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంతలోపట్నే మాకు ఫోటోలు వచ్చినాయి, ఎమ్మెల్యే కాన్వాయ్లో తిరుగుతున్నాడు అని చెప్పి. ఒక పట్టపగలు ఒక కౌన్సిలర్ని, ఒక దళిత కౌన్సిలర్ని తీసుకొని పట్టపగలు తిరుగుతుంటే ఇంత ప్రజాస్వామ్యం ఇంత ఖూనియా అని చెప్పి, ఏదైతే ఇప్పుడు చైర్మన్ కావాల్సిన వాళ్ళం మేము, మాకు వాళ్ళు ఎవరినైనా మీరు చైర్మన్ చేసుకోండి, బీజేపీ షోయబ్ని చేసుకుంటారా, రాజగంగాని చేసుకుంటారా, ఎవరిని చేసి ఇంద్రని చేస్తారా, మాకు ఇబ్బంది లేదని చెప్పి వాళ్ళు చెప్పారు. అయితే మాకు ఇవ్వండి, ఇప్పుడు మీరు తీసుకోండి. కానీ ప్రజలు మనకు 4 ఇచ్చారు కాబట్టి అందరం మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసినాం. ఎందుకంటే ప్రజలు ఇచ్చే తీర్పుని గౌరవించాలా. ఏదైతే ఈ 2.5 సంవత్సరాలలో మురికి పేరుకపోయిందో, అవినీతిగా మయమైపోయిందో ఈ మున్సిపాలిటీని, వాళ్ళకి మేము అవినీతి రహిత పరిపాలన అందించి రాబో రోజుల్లో వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వమే. ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీకి ఏదైతే మేము హామీలు ఇచ్చినామో ఖచ్చితమైన హామీలు మేము నెరవేరుస్తాం. 2.5 సంవత్సరాలు చైర్మన్ వాళ్ళు, వైస్ చైర్మన్, తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత చైర్మన్, మళ్ళీ వాళ్ళు వైస్ చైర్మన్ వాళ్ళు అగ్రిమెంట్ తీసుకొని చేసుకోండి.